ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్కు విపరీతమైన ప్రేక్షక ఆదరణ లభించింది. మెల్బోర్న్, సిడ్నీలో రికార్డు స్థాయిలో మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి టెస్టులో టైర్ విధానం తీసుకురావాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అత్యుత్తమ జట్లు తరచూ తలపడుతూ ఉండాలని, అప్పుడు టెస్టులకు మరింత ఆదరణ దక్కడం ఖాయమని రవిశాస్త్రి వెల్లడించాడు. ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జైషా కూడా ఈ విధానంపై ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులతో జైషా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఇప్పుడున్న విధానంపై మాజీ క్రికెటర్లు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాలు తక్కువ మ్యాచ్లు ఆడినా ఫైనల్కు వస్తాయని, అన్ని టీంలకు సమానంగా టెస్టులను నిర్వహించాలని సూచిస్తున్నారు. అయితే ఈ టైర్ విధానంలో ప్రదర్శనాపరంగా అత్యుత్తమ జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ తరచూ ఎక్కువ టెస్టులను ఆడాలి. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తమ దేశాల్లో ప్రత్యర్థులతో ఈ జట్లు తలపడుతున్నాయి. అలా కాకుండా తొలి దశలో ఈ 6-7 టీంలు ఒకదానితో మరొకటి ఎక్కువ మ్యాచ్లు ఆడతాయి. ఇక రెండో టైర్లో మిగిలిన టీంలు బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి టీంలు తమలో తాము తలపడాలి. ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన చేసిన 1 లేదా 2 జట్లకు మాత్రమే టైర్ 1 విభాగంలో చోటు కల్పించే అవకాశం ఉంటుంది. అయితే టెస్టుల్లో టైర్ విధానంపై 2016లోనే చిన్న జట్ల బోర్డుల నుంచి విముఖత వ్యక్తమైంది. ఇలా చేస్తే తమ క్రికెట్కు ఆదరణ తగ్గిపోతుందని, పెద్ద జట్లతో ఆడినప్పుడే ప్రేక్షకులు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారని ఆ బోర్డులు వాదిస్తున్నాయి.